అందరికీ నమస్కారం. నేను మీ శాంతి హనుమాన్. అమ్మ కుకింగ్కి స్వాగతం. ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే 5 minutes ఫ్యాన్సీ కేక్ అండి. నిజంగానే ఇది 5 minutesలో మనం ప్రిపేర్ చేసేయచ్చు. ఎందుకు దీన్ని 5 minutes ఫ్యాన్సీ కేక్ అంటున్నానంటే మన ఇంట్లో ఉండే వాటితో ఈజీగా చేసేసుకోవచ్చు. మన పిల్లలు బిస్కెట్స్ తిన్న తర్వాత వాటిలో ఒక 4 వీటిలో ఒక 4 అలా మిగిలిపోయి ఉంటాయి కదా, అవన్నీ ఏం చేయాలో మనకు అర్థం కాదు. దానితో ఈజీగా కేక్ ఎలా చేయాలో నేను చూపించబోతున్నాను. మరి ఎందుకు ఆలస్యం, 5 minutes ఫ్యాన్సీ కేక్ ఎలా చేయాలో ఏమేం కావాలో చూసేద్దామా. బిస్కెట్ కేక్ చేసుకోవడానికి ఇలా నేను ఒక 5 varieties తీసుకున్నాను. అన్నీ కలిపి ఒక 200 grams అయ్యేలాగా చూసుకోండి. అంటే వెయిట్ ప్యాకెట్ మీద ఉంటుంది కదా, దాన్ని బట్టి ఒక్కొక్క బిస్కెట్ ఎంత వెయిట్ ఉందా చూసుకొని సెలెక్ట్ చేసుకోండి. ఇవైతే 200 grams ఉన్నాయి. ఇవన్నీ మిక్సీకి వేసి ఇప్పుడు పౌడర్ లాగా చేసుకుందాం. ఇలా మెత్తని పౌడర్ లాగా చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోండి. మీరు మ్యారీగోల్డ్ బిస్కెట్స్ అలా స్వీట్ తక్కువ ఉన్న బిస్కెట్స్ ఎక్కువ తీసుకుంటే ఇంకొంచెం షుగర్ యాడ్ చేసుకోండి, లేదంటే ఇదే కరెక్ట్గా సరిపోతుంది. 200 ml మిల్క్ కలపాలి. మిల్క్ కొంచెం కొంచెం కలుపుతూ బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత మిల్క్ అనేది బాగా చల్లగా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఈనో తీసుకోండి. 5 grams తీసుకున్నాను నేను. ఏదైనా తీసుకోవచ్చు. ఇంట్లో కొంచెం దీని మీద పాలు వేయండి, బాగా మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు ఎక్కువగా మిక్స్ చేయొద్దండి. ఇలాంటిది ఒక కేక్ టిన్ తీసుకొని బటర్ పేపర్ వేయండి. ఇలా అంతా ఆయిల్ వేసి బాగా స్ప్రెడ్ చేసేయండి. ఇలా స్ప్రెడ్ చేయటం వలన మనకి కేక్ బయటికి తీసేప్పుడు అతుక్కోకుండా వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్నదంతా ఇందులోకి వేసేయండి. అంతా వేసిన తర్వాత ఒకసారి ఇలా ట్యాప్ చేయండి. ఏమన్నా ఇలా బబుల్స్ ఉన్నాయి కదా, ఇలా పోతాయన్నమాట. ఇది ఒక ప్యాన్ తీసుకొని కింద స్టాండ్ వేసి ఒక 10 minutes ఇలా పెట్టేసేయండి, లిడ్ క్లోజ్ చేసి. ఇది ఆన్ చేసి 10 minutes అయిపోయింది. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ది ఇలా పెట్టేద్దాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇది అవ్వటానికి 30 to 35 minutes అవుతుంది. తర్వాత చెక్ చేసుకోండి. కేక్ బేక్ అయ్యిందో లేదో చెక్ చేసుకోవడానికి ఎప్పుడైనా సరే సెంటర్లో ఇలా ఫోర్క్ కానీ నైఫ్ కానీ పెట్టి చూడండి. అది క్లీన్గా వస్తే కేక్ బేక్ అయినట్టు. ఇప్పుడు ఆఫ్ చేసుకుందాం. చూడండి ఎంత స్పంజీగా ఉందో. ఈజీగా బిస్కెట్స్తో కేక్ చేసేసుకోవచ్చు మనము. ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత మనకి ఏ డెకరేషన్ కావాలంటే అదంతా చేసేసుకోవచ్చు. ఇప్పుడు షుగర్ సిరప్ రెడీ చేసుకున్నాము. ఒక 2 spoon షుగర్ తీసుకోండి. కొంచెం వాటర్ తీసుకొని బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు షుగర్ సిరప్ అంతా ఇలా బాగా అప్లై చేయండి. ఈ షుగర్ సిరప్ ఎందుకు, షుగర్ సరిపోలేదా అని అనిపిస్తుందేమో మీకు. అలా కాదండి, ఈ కేక్ డ్రై కాకుండా అలాగే స్పంజీగా ఉంటుందన్నమాట. చాక్లెట్ గ్లేజ్ చేసుకున్నా అండి. ఇదంతా దీని మీద వేసేయండి. ఈ చాక్లెట్ గ్లేజ్ ఎలా చేయాలనేది నా చాక్లెట్ ఐస్ క్రీమ్ వీడియోలో ఉంది. ఇక్కడ ఐ బటన్ క్లిక్ చేస్తే మీకు అది వచ్చేస్తుంది. ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ వేసేసుకోండి. ఇలా అండి, చాలా ఈజీగా టేస్టీగా ఉండే బిస్కెట్ కేక్ రెడీ అయిపోయింది. ఏం లేదు, బిస్కెట్స్తో గార్నిష్ చేశాను, చాక్లెట్ గ్రేట్ చేసేసాను. లోపల మీకు చెప్పాను కదా, చాక్లెట్ గ్లేజ్ వేసి కొద్దిగా విప్పింగ్ క్రీమ్ వేసేసాను. చాలా ఈజీగా రెడీ అయిపోయింది. టేస్ట్ ఎలా ఉంటుందో నేను చూసి మీకు చెప్తాను. ఎంత స్పంజీగా ఉందో చూడండి. ఇప్పుడే తిన్నాను, చాలా చాలా టేస్టీగా ఉంది. బిస్కెట్స్తో చేసామంటే ఎవరూ నమ్మరండి. చాలా ఈజీగా ఉంది, తప్పకుండా ట్రై చేయండి. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ న్యూ ఇయర్కి ఈ ఈజీ కేక్ చేసుకొని అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయండి.